బీచ్ లో ఒక్క సిట్టింగ్ తో మాల్దీవుల టూరిజం నామరూపాలను మార్చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అన్ని విధాలా ఆదుకునే మన దేశాన్ని కాదని చైనాకి వత్తాసు పలుకుతున్న మాల్దీవులను మోదీ చావుదెబ్బ కొట్టారు. సాహసాలు ఇష్టపడేవారు లక్షద్వీప్ లో పర్యటించాలి అని, లక్షద్వీపుల అందాలు తనకెంతో నచ్చాయంటూ మోదీ ఇటీవల ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ లక్షద్వీపుల పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈ లక్షద్వీప్ టూరిజం చర్చల్లోకొచ్చింది. దీంతో చాలా మంది మాల్దీవులకు బదులుగా లక్షద్వీపులకు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు లక్షద్వీప్ కు ఎలా వెళ్లాలి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎక్కడి నుంచి ప్రయాణం అందుబాటులో ఉంది, టూర్ కి ఎంత ఖర్చు అవుతుంది అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు. లక్షద్వీప్ భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతం. అరేబియా సముద్రంలో ఉండే ఇది 36 దీవుల సమూహం. కేరళ తీరానికి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో లక్షద్వీప్ ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి వాయుమార్గం లేదా జలమార్గంలో మాత్రమే వెళ్లాలి. రోడ్డు మార్గం లేదు. దీనికోసం ముందుగా కేరళలోని కొచ్చి ప్రాంతానికి చేరుకుంటే అక్కడ ఓడలు, బోట్లు, విమానాలు, హెలికాప్టర్లు అందుబాటులో ఉన్నాయి. ఇక హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ నుంచి కొచ్చికి నిత్యం విమాన సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ నుంచి దాదాపు 7 రైళ్లు కేరళకు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కేరళ ఎక్స్ప్రెస్, అలప్పి ఎక్స్ప్రెస్ సర్వీసులు రోజూ ఉంటాయి. విశాఖపట్నం నుంచి కేరళకు దాదాపు 4 రైళ్లున్నాయి. అలప్పి, బొకారో ఎక్స్ప్రెస్ నిత్యం కేరళకు అందుబాటులో ఉంటుంది. ఇక కేరళలోని కొచ్చి చేరుకోవడానికి రోడ్డు మార్గం కూడా ఉంది. అయితే కొచ్చికి వెళ్లడానికి నెల రోజుల ముందు ప్లాన్ చేసుకోవాలి. దీనికంటే ముందు కొచ్చి నుంచి లక్షద్వీప్ కు వెళ్లడానికి అక్కడి అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, ఆర్మీ బలగాలు, వారి కుటుంబ సభ్యులకు మినహాయింపు ఉంటుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నుంచి అక్కడికి వెళ్లడానికి విమాన టికెట్ ధర 4,500 రూపాయలు. లక్షద్వీప్ లో అగత్తిలో ఒకే ఒక్క విమానాశ్రయం ఉంది. అదే కొచ్చి నుంచి అగత్తికి వెళ్లడానికి విమాన టికెట్ ధర 5,500 వరకు ఉంటుంది. కొచ్చి చేరుకోవడానికి మాత్రం రైలు మార్గం ఉంది. రైలు మార్గంలో ఎర్నాకులం టౌన్ కానీ, ఎర్నాకులం జంక్షన్ రైల్వే స్టేషన్ కు కానీ చేరుకోవచ్చు. హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ నుంచి కేరళలోని ఎర్నాకులం జంక్షన్ కు నిత్యం శబరి ఎక్స్ప్రెస్ నడుస్తుంది. సికింద్రాబాద్ నుంచి కొచ్చికి చేరుకోవడానికి 23 గంటల 35 నిమిషాల సమయం పడుతుంది.